Subscribe to Color Frames. 2025 మెగా వేలానికి సన్నాహాలు జోరందుకున్నాయి. దీనికి సంబంధించి వస్తున్న కొన్ని అప్డేట్లు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యను పెంచవచ్చనే చర్చ చాలా కాలంగా క్రికెట్ కారిడార్లలో జరుగుతోంది. 74కు బదులుగా 84 మ్యాచ్లు నిర్వహించబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వైరల్గా మారాయి. అయితే ఇప్పటిదాకా ఐపీఎల్లో ప్లే ఆఫ్లతో కలిపి మొత్తం 74 మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే రానున్న సీజన్లలో అదనంగా మరో 10 మ్యాచ్లు నిర్వహించడంపై బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. ముందుగా 10 మ్యాచ్లను పెంచి 2027 నాటికి మొత్తం 94 మ్యాచ్లు నిర్వహించాలనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో ఐపీఎల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ తాజాగా బీసీసీఐ స్పందిస్తూ అలాంటిదేం లేదని చెప్పడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యపై తాజాగా బీసీసీఐ స్పందిస్తూ ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య పెంచే అవకాశం లేదని చెప్పింది. ఎందుకంటే ఆటగాళ్ల పనిభారం కారణంగా 74 మ్యాచ్లను మాత్రమే నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. వచ్చే సీజన్లో 84 మ్యాచ్లు నిర్వహించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మ్యాచ్ల సంఖ్య పెరగడం వల్ల ఆటగాళ్లపై భారం పడుతుందని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కాంట్రాక్టులో 84 మ్యాచ్లు ఉన్నప్పటికీ 74 లేదా 84 మ్యాచ్లు నిర్వహించాలా అనేది బీసీసీఐదే తుది నిర్ణయం. కాగా త్వరలో మెగా వేలం జరగబోతోంది. దీనికోసం క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి భారత్లో కాకుండా విదేశాల్లో వేలం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. యూఏఈ లేదా లండన్లో మెగా వేలం నిర్వహించవచ్చని చెప్తున్నారు. ఈ వేలం డిసెంబర్, ఫిబ్రవరి మధ్య ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. నవంబర్ 15కు ముందు బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలను తమ వద్ద ఉంచుకున్న మరియు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను అడిగింది. త్వరలో బీసీసీఐ రిటెన్షన్ నిబంధనలను కూడా ప్రకటించనుంది. ఆ తర్వాత మాత్రమే ఒక జట్టు ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగలదో తెలుస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.